హలో ఫ్రెండ్స్, ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక టెంపుల్ అనమాట, రామేశ్వరం గురించి మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ టైం వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ కొట్టండి. రామేశ్వరము చరిత్ర గురించి తెలుసుకుందాము. 14 సంవత్సరాలు అజ్ఞాతవాసం తర్వాత ఈ భూమిలో రాముడు ఉనికి గురించి జ్ఞానపద కథలు అన్నమాట. స్థూల పురాతన ప్రకారం శ్రీరాముడు రామేశ్వరంలోకి మరియు అతని వేలాది వనరుల బృందంతో కలిసి చివరికి రావణునిపై విజయం సాధించిన తర్వాత తిరిగి రావడానికి సహాయం చేస్తాడనమాట. రామాయణంలో అనుబంధం ఉన్న పుణ్యభూమి రామేశ్వరం. పవిత్ర శైవ క్షేత్రానికై 12 జ్యోతిషలింగాలలో ఒకటి రామేశ్వరం ప్రసిద్ధి చెందినది. అయితే ఇక్కడ ఆ పరమేశ్వరునికి సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించడానికి పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు వనర సైన్యంతో కలిసి రామేశ్వరం నుండి రామసేతువు నిర్మించి శ్రీలంకకు చేరుకున్నాడు. తర్వాత రాముడికి సహకరించిన అనంతరం రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ కలిసి అయోధ్యకి వెళ్ళేటప్పుడు ఇక్కడ సేద తీస్తారనమాట. మనం రామేశ్వరంలో మొబైల్ ఫోన్స్ అనేది తీసుకుపోవచ్చు. మొబైల్ ఫోన్స్ అనేది అలో ఉంది, కానీ లోపల గర్భగుడిలో ఫోటో తీయడానికి, వీడియోస్ తీయడానికి అయితే నాకైతే టైం కుదరలేదు. ఎందుకంటే దర్శనం అనేది చేసుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి నేను లోపల ఫొటోస్ వీడియోది రామేశ్వరం టెంపుల్ లింగానికి అయితే తీయలేదన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫోన్స్ కెమెరాస్ అనేది లోపల అలో ఉంటుంది, ఖచ్చితంగా తీసుకోపోవచ్చు. మనకు రామేశ్వరము తమిళనాడులో ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు 2 లింగాలు ఉంటాయన్నమాట. రామేశ్వరంలో ఇసుకతో లింగం ఎలా చేశారనేది తెలుసుకుందాము. మహాజ్ఞాని శివభక్తుడు అయిన రావణుని సంహరించేందుకు బ్రహ్మ ప్రాతకం చుట్టుకోవడానికి ఉండవలసిన పరిష్కారం చూపించమని రాముడు మహర్షులను అడిగాడంట. శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని వారు సలహా ఇచ్చారు. అప్పుడు హనుమంతునికి కైలాసగిరికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని రాముడు చెప్తాడు. వెళ్ళిన హనుమంతుడు ముహూర్త సమయానికి దగ్గర పడుతున్నా రాలేదంట. దీనితో సీతాదేవి సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసిందంట. ఆ శివలింగానికి రాముడు పూజలు చేశాడు. ఆ విషయం తెలిసిన ఇక్కడ లోపల 2 శివలింగాలు ఉంటాయి. ఒకటి రాముడు ఇసుకతో నిర్మించింది, ఇంకొకటి హనుమంతుడు తెచ్చిన కైలాస పర్వతం నుంచి తెచ్చిన శివలింగం అన్నమాట. రామేశ్వరం ఆలయంలో దర్శనం 2 దశల్లో జరుగుతాయి. మొదటిది మణి దర్శనం. దీనికోసం ఉదయం 5 గంటలు ద్వారం తెరుచుకుంటుంది మరియు తూర్పు ద్వారం నుండి ప్రవేశం ఉంటుంది అన్నమాట. ఇక్కడ భక్తులు నడిచేటప్పుడు మహర్షులు ప్రతిష్ఠించిన 108 శివలింగాలు ఉంటాయి లోపల టెంపుల్లో. ఇక్కడ నంది విగ్రహము సుమారు 17 అడుగుల ఎత్తు ఉంటుంది లోపల అన్నమాట. అయితే ఇక్కడ మనకు ఈ తీర్థం అనేది ఉంది కదా, అగ్నిపర్వతము. ఈ అగ్నిపర్వతంలో స్నానం అనేది చేసుకోవాలి. అగ్నిపర్వతంలో స్నానం చేసిన తర్వాత ఇక్కడ మనకు టెంపుల్లో 22 బావులు ఉంటాయి. ఆ 22 బావులు అయితే స్నానం అయితే ఖచ్చితంగా చేసి అప్పుడు దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ సముద్రంలో స్నానం చేసి దర్శనానికి అనేది వెళ్ళకూడదు అన్నమాట, అరిష్టము. ఇంకా మేమైతే ఆ రోజు అమాస, మాకు తెలియదు అమాస ఉందనేసి, ఇంకా అమాస రోజు అయితే మేము వెళ్ళాము. అక్కడ చుట్టుపక్కల తమిళనాడులో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడ పిండాలు పెట్టడానికి వస్తారన్నమాట. పిండాలు పెట్టేటప్పుడు ఇసుకతో శివలింగం చేసి పూజించి పిండాలన్నీ పెడతారు. ఇక్కడ ఈ తీర్థంలో అగ్ని తీర్థంలో స్నానం చేసి ఇంకా లోపల 22 బాయిలతో స్నానం చేసినాక ఇంకా అక్కడ బట్టలు అనేది చేంజ్ చేసుకొని మనము దర్శనం అనేది చేసుకోవాలి. దర్శనం చేసుకున్నాక అక్కడ ఫ్రీ భోజనం కూడా ఉంటుంది. భోజనం అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ 7 to ఈవినింగ్ 4:30 వరకు పెడతారనమాట. మాకు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అయితే రామేశ్వరంకి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కోరిక అనేది కోరుకోదన్నమాట. నీ దర్శనము ఎప్పుడు కలుగుతుందయ్యా అనేది అనుకోవాలి. నేను రామేశ్వరానికి వస్తానని అస్సలు అనొద్దన్నమాట. అలా అన్నాం అనుకో మన వెనకాల శని
తీసుకున్నట్టే అన్నమాట, శని పెట్టుకొని వెళ్ళినట్టే. నీ దర్శనం ఎప్పుడు కలుగుతుంది అనేసి అనుకోవాలి మనసులో మాట. కానీ నేను రామేశ్వరానికి వస్తాను అనేసి వెళ్ళకపోవడం అనేది ఉంటే మనకు శని అనేది చుట్టుకుంటుంది అనమాట. ఇక్కడ 22 బావుల గురించి తెలుసుకుందాము. రామేశ్వరంలో మొత్తము 64 బావులు ఉంటాయి అన్నమాట. వాటిలో ఆలయంలో ఉన్నవి 22వే. అతి ప్రధానమైనవి రావణ సంహారంలో తర్వాత రాముడు అమూల్య ఒడిలో మిగిలిన 22 బాణాలతో ఇక్కడ 22 బావులుగా నిర్మించాడు రాముడు అని పండితులు చెప్తుంటాడు. ఇక్కడకు వచ్చిన భక్తులు మొదట సముద్రపు ఒడ్డున అగ్ని తీర్థంలో స్నానం చేసిన తర్వాత ఆలయంలోకి వెళ్తారనమాట. అలాగే ఆలయం లోపల ఉన్న ఇతర తీర్థాలన్నిటిలోకి రాకపోయినా 1-2 స్నానం చేసిన పుణ్యఫలం అనేది దక్కుతుందని తెలియజేశారు. ఇక్కడ కొన్ని బావిలో నీరు తీయగా ఉంటుంది. నీరైతే చాలా స్పష్టంగా తీయగా అనేది ఉంటుంది. ఈ తీర్థాలను సావిత్రి, గాయత్రి, సరస్వతి, నల, నీల, సూర్య, చంద్ర, గంగా వంటి